నిజంగానే సినిమా ట్రైలర్ చూస్తుంటే సందేశం ఇచ్చే ఉద్దేశం కంటే కూడా సమాజంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ఉద్దేశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. yes శివాజీ గారు మేడం అయితే ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఏదైతే రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారో ఆ కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచ మేధావిగా ప్రసిద్ధి చెంది అనేక డిగ్రీలు అనేక పిహెచ్డీలు ప్రపంచవ్యాప్తంగా తిరిగి సంపాదించాడు ఆయన. కానీ ఆ కాలంలోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది అనేక డిగ్రీలు సాధించి అనేక మేధస్సు ప్రపంచంలోనే మూడో మేధావిగా పేరు చెందిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు ప్రధానమంత్రి కాలేకపోయారు? నిజంగా మెరిటోరియస్ కి మీరు అక్కడ విలువిచ్చుంటే, కుల ప్రాతిపదికం కాకుండా మెరిటోరియస్ కి విలువిచ్చుంటే ఆనాడే భారతదేశానికి ప్రధానమంత్రి అంబేద్కర్ అయి ఉండాలి కదా. అంటే కులం అనేది ఎంత దారుణమైనా ఎంత నీచమైనా ఈ యొక్క ప్రజల్లో నాటుకుపోయిందో ఈ సినిమా ట్రయల్ ద్వారా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక స్త్రీ మానాన్ని ఏంటే మన కులపోళ్ళు నిన్ను సుఖపెట్టలేకపోతున్నారా, నీకు రిజర్వేషన్ అనిపించే కులాలు కావాలా, అంత దారుణమైన సందేశం ఉండేది. ఒక మాతృమూర్తిని కూడా అత్యంత దారుణంగా విమర్శించే స్థితిగా ఈ రోజు నీ ట్రైలర్ ఉందంటే అసలు స్త్రీ యావత్ లోకంలో స్త్రీలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రేపు దేశవ్యాప్తంగా కూడా అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళన వస్తుంది. ట్రైలర్ లో ఎంత దారుణంగా ఉందంటే సినిమాలో ఏ విధంగా ఉంటుందని చెప్పి ఊహించుకుంటున్నారు. నేను చెప్పలేను కానీ సినిమాలో ఏముంటుందనేది చెప్పలేను కానీ ట్రైలర్ మాత్రం చాలా దారుణంగా ప్రజల్లో మొత్తం చాలా రక్తపాతం జరిగే విధంగా ఉందని మాత్రం ఊహిస్తున్నాను. ఇప్పుడు రిజర్వేషన్లు అనే చర్చ మీద అయితే నేను సబ్జెక్ట్ చెప్పేవాడిని, సినిమా మీద డిస్కషన్ కాబట్టి నేను ఎక్కువ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శివాజీ గారు అన్నారు కానీ అంబేద్కర్ గారు ప్రధానమంత్రి కాలేకపోయారు, నెహ్రూ గారు అయ్యారని. కానీ నెహ్రూ పేరు ఈరోజు ఎవరికి తెలియదు, కానీ అంబేద్కర్ గారి పేరు ఈరోజు తెలియని భారతదేశంలో తెలియని వాళ్ళు అంటూ ఉండరు. అంబేద్కర్ గారు ఒక దేవుడిగా భావించే వర్గాలు ఉన్నారు. అంబేద్కర్ జయంతిని ఈరోజు ఒక పండగగా జరుపుకుంటున్నారు. అయితే అప్పుడే మనం మెరిట్ కావడము అనేది దీనికి దానికి ముడిపెట్టడం అనేది సరైన పద్ధతి కాదు. నెహ్రూ కాలంలో నెహ్రూ ప్రధానమంత్రి అయినా కూడా ఆ రోజుల్లో ఏ పద్ధతిలో ప్రధానమంత్రి అయ్యాడో మనకు తెలియదు. కానీ అంబేద్కర్ జయంతిని ఈ రోజు జాతీయ పండుగ కంటే ఎక్కువ జరుపుకుంటున్నారు. ఎంతో మంది కొన్ని వేల మందికి ఇది చేసినటువంటి ఉన్నారు. ఇంకా రిజర్వేషన్ల చర్చ అనేది వేరేది. కానీ సినిమా ఇష్యూలో మాత్రం నేను ఇట్లాంటి పద్ధతి కాదు, ఈ సందేశంగా ఉండాలని మాత్రం నేను చెప్తున్నాను. మేము ఫ్యాక్షన్ ఇచ్చిన సినిమాల గురించి చాలా వ్యతిరేకించాము. ఎవరు చేశారు? సినిమా తీసినంత మాత్రం రిజర్వేషన్ వ్యతిరేకంగా మేము సమర్థించి మాట్లాడుతున్నాం. సినిమా వేరు, ఈ రెండు డిఫరెంట్ కోణాల్లో చూడాలి.